ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. రథాన్ని లాగేందుకు ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ రావడంతో వందలాది మంది భక్తులు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. ఈ తోపులాటలో దాదాపు 500 మందికి పైగా భక్తులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఒడిశా మంత్రి ముఖేష్ మహాలింగ్ స్పందించారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు పంపించాం. నేను దగ్గరుండి యాత్రను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఎక్కడికక్కడ వైద్య క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల బెంగళూరులో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు అహ్మదాబాద్లో నిర్వహించిన జగన్నాథ స్వామి యాత్రలో అపశృతి జరిగింది. శుక్రవారం యాత్ర కొనసాగుతుండగా అందులో పాల్గొన్న ఏనుగుల్లో 3 అదుపు తప్పి రోడ్లపైకి దూసుకొచ్చాయి. దీంతో అక్కడ ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. చివరకు జూ సిబ్బంది వచ్చి వాటిని నియంత్రించారు.